మన ప్రభువును మన రక్షకుడును క్రీస్తు యేసు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది ద్వితీయోపదేశ ఖండము మరి 4వ అధ్యాయము 31వ లేఖనాన్ని మనం స్పష్టంగా పరిశీలించుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, నిన్ను చెయ్యి విడువుడు. మరి స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కనికరము కలిగినటువంటి దేవుడు. అట్టి కనికరము కలిగిన దేవుని యందు మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచించాలి. అట్టి కనికరమును మనము ఈ లోకం వైపు, లోక జనుల వైపు చూపించగలుగుతున్నామా? ఆయన కనికరము ప్రతి జనము మీద ఆయన కనికరమును చూపించాడు, ప్రేమను చూపించాడు. మరి ఆయనలో విశ్వాసం పొందినటువంటి మనము, ఆయనందు స్థిర విశ్వాసం అని చెప్పుకుంటున్నటువంటి మనము, అట్టి క్రైస్తవ బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము, క్రైస్తవ మార్గాన్ని ఎంచుకున్నటువంటి మనం మరి కనికరము కలిగి ఇతరులను ప్రేమించే రీతిగా ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అప్పుడు మాత్రమే మనల్ని దేవుడు చెయ్యి విడువడు. మరి ఉందామా? ఒక్కసారి ఆలోచించి అందరూ కూడా ఈ వాగ్దానం యందు మనం స్థిరముగా ఉందాము, ఈ వాగ్దానమును మనం కూడా అనుసరిద్దాము అనుకున్నట్లయితే అందరూ తలలో ఉంచుకోండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించమని మీ అందరిని కూడా ప్రభు నామములో వేడుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, ఇదిగోనైనా నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానం మా అందరి జీవితాలలో కూడా స్థిరముగా మీ కనికరము చేత ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ, మీ కృప వెంబడి కృపను ప్రతి బిడ్డ పైనను విడుదల చేయమని బ్రతిమలాడుకుంటూ, యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.